So once again, very good evening all of you. So last classes లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లాస్ట్ క్లాస్ లో గ్రూప్స్ లో ఎడ్ చేసి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సెకండ్ క్లాస్ క్లియర్? రిమైనింగ్ వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? నో డౌట్స్? Yes, no doubts. ఫస్ట్ క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా స్టిల్ నౌ? No, sir. క్లియర్. ఓకే, గుడ్. సో గుడ్ అండి. సో మనము లాస్ట్ 3 క్లాసెస్లో డెమో డిస్కస్ చేసాము. యాజ్ యూజువల్ ఫస్ట్ క్లాస్లో డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలో డిస్కషన్ చేసాం. యాజ్ యూజువల్ సెకండ్ క్లాస్లో గ్రూప్స్ లెడ్జెస్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో మనం డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, గుడ్. సో టుడే లాస్ట్ మనం థియరీ క్లాస్ డిస్కషన్ చేస్తాం. అది ఏంటి అంటే సో ఓచర్ ఎంట్రీ కీస్. సో టైప్ ఆఫ్ ఓచర్ ఎంట్రీ కీస్ ఇవి ఒక్కొక్క సాఫ్ట్వేర్లో ఒకలా ఉపయోగపడతాయి. ఓకే, మనకు టాలీలో ఫంక్షన్ కీస్ ఒకలా ఉపయోగపడతాయి, వేరే సాఫ్ట్వేర్స్లో ఒకలా ఉపయోగపడతాయి. సో వాటిని ఏ సిచ్యువేషన్లో ఏ కీ ఎలా తీసుకోవాలి అనేది టుడే క్లాస్లో నేను మీకు డిస్కషన్ చేస్తాను. ఈ 3 days బేసిక్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్, చాలా స్టాండర్డ్స్. ఇవి బాగా మనకు అర్థమవుతానే ఫర్దర్ క్లాసెస్లో మనం ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సోడా అవి డిస్కషన్ చేద్దాం. లైక్ పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. యా, డన్. Yes, sir. చూడండి, ఫస్ట్ వన్ చూడండి, మ్యూట్లో పెట్టుకోండి. F2 అంటే డేట్, టు చేంజ్ ఓచర్ డేట్. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, ట్రైనింగ్ సెంటర్. మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు డేట్ అనేది ఒక నెలలో 30 రోజులు ఉండొచ్చు, 31 రోజులు ఉండొచ్చు, 28 రోజులు ఉండొచ్చు. ప్రతి రోజు డేట్ మార్చి మనం పర్చేజ్ చేస్తున్నామా, సేల్ చేస్తున్నామా, ఎక్స్పెన్స్ చేస్తున్నామా, ఇన్కమ్ చేస్తున్నామా అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా మనము కంపల్సరీగా F2 డేట్ని మనం చేంజ్ చేసుకొని మన రెగ్యులర్గా ప్రతి మంత్లో మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. F2 డేట్ అనమాట, టు చేంజ్ ఓచర్ డేట్ అని చెప్తాం. ఓకే, తర్వాత F4 అంటే కాంట్రా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా బిజినెస్ మీద ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సో లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా మన బిజినెస్లో పెట్టుకోరు. మనం ఏం చేస్తాం, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి మన బిజినెస్ అకౌంట్ మీద ఏదైతే ఉంటుందో దాంట్లో డిపాజిట్ చేసుకోవడం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోవడం. మనకి 2-3 బ్యాంక్స్ ఉంటే తక్కువ ఉన్న బ్యాంకులో అమౌంట్ ఏదైతే ఉంటుందో ఎక్కువ ఉన్న బ్యాంకు నుంచి తక్కువ ఉన్న బ్యాంకుకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, లేదు అంటే క్యాష్ టు పెట్టి క్యాష్లోకి మార్చుకోవడం. అంటే ఒక నెలలో ఒక 5,000 ఎక్స్పెన్సెస్ జరుగుతాయి ఆఫీస్లో. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా కొంత అమౌంట్ పెట్టి క్యాష్ రూపంలో పక్కన పెట్టుకుంటాం. ఆ అమౌంట్తో మళ్ళీ ఆ నెల అంతా ఎక్స్పెన్సెస్ అన్ని చిల్లర ఖర్చులన్నీ చేసుకుంటాం. ప్రతిసారి క్యాష్ నుంచి ఉపయోగించకుండా పెట్టి క్యాష్ రూపంలో పక్కకు తీసుకొని ఆ పెట్టి క్యాష్ రూపం నుంచి ఉపయోగించుకుంటాం. ఇక్కడ మన బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో జరుగుతాయి. సో నువ్వు పర్చేజ్ చేసినప్పుడు ఇచ్చిన అమౌంట్ కానీ, సేల్ చేసినప్పుడు నుంచి వచ్చిన అమౌంట్ కానీ F4 కాంట్రాలో పోస్ట్ చేయం. ఓన్లీ మన బిజినెస్ అంటే మన బిజినెస్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది డిపాజిట్ చేసినప్పుడు కానీ, విత్డ్రా చేసుకున్నప్పుడు కానీ, ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కానీ, క్యాష్ టు పెట్టి క్యాష్, ఈ 4 ట్రాన్సాక్షన్లు మాత్రమే F4 కాంట్రాలో వస్తాయి. రిమైనింగ్ ఏవి రావు, గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి, ప్రతి నెలలో ప్రతి రోజు డేట్లు మారుస్తూ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. తర్వాత మన బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే F4 కాంట్రాలో మనం ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవాలి. సో మనకి సిస్టంలో ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ మనం చూస్తే కీబోర్డ్లో ఫంక్షన్ కీస్ ఉంటాయి, F1 నుంచి F12 వరకు. సో మనకి టాలీలో అవి కొంతవరకు ఉపయోగపడతాయి. ఓకే, అన్నీ ఉపయోగపడవు, కొన్ని ఉపయోగపడతాయి. ఇవే ఇంపార్టెంట్. నెక్స్ట్ F9 పర్చేజెస్, క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్. ఇప్పుడు మన బిజినెస్ ఉంది, మనకు మార్కెట్లో ఒక షాప్కి వెళ్ళాం, మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని
క్యాష్కైనా పర్చేజ్ చేయొచ్చు, లేదు అంటే చెక్కుకైనా పర్చేజ్ చేయొచ్చు, లేదు అంటే అప్పుగా క్రెడిట్కైనా పర్చేజ్ చేయొచ్చు. అసెట్స్ కాకుండా స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ అనే పదాలు పలికినా పలకపోయినా మనం జస్ట్ పర్చేజెస్ అన్నా మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి F9 తీసుకోవాలి. F9 తీసుకోవాలి. అదే అసెట్స్ అయితే పక్కాగా కన్ఫామ్గా పర్చేజ్ పక్కన అసెట్ పేరు మెన్షన్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ F5 అంటే ఏంటి, F6, F8, F7. నెక్స్ట్ F5 అంటే పేమెంట్. క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు అవుట్ సైడ్కి వెళ్తుంది అంటే అది మన బిజినెస్కు ఎక్స్పెన్స్ అవుతుంది. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ అప్పుగా పర్చేజ్ చేశాయి అనుకోండి. 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో మన బిజినెస్ వారికి డబ్బులు ఇవ్వాలి. కామన్గా కంపల్సరీగా డబ్బులు ఇవ్వాల్సిందే. క్యాష్ ఆర్ చెక్ పే చేయాల్సిందే. సో మన బిజినెస్ నుంచి క్యాష్ ఆర్ చెక్ పెయిడ్, మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు వెళ్తుంది అంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది అంటే F5 పేమెంట్ తీసుకోవాలి. ఆ విధంగా మళ్ళీ ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్పెన్సెస్ కానీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆఫీస్లో జరిగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఆ లెడ్జర్స్ ఏవి వచ్చినా కూడా F5 పేమెంటే తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి లెడ్జర్స్ చెప్పండి, ఎవరైనా చూద్దాం. ఎనీవన్ ఏమొస్తాయి చెప్పండి. Wages, carriage inwards, factory heating and lighting. ఇంకా coal plus power bill, factory power bill. ఓకే, Import, export. Factory సంబంధించిన మొత్తం సార్. Freight Yeah. charges. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పండి. Direct salaries, rent, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ Salary, కింద ఏమొస్తాయి? traveling expenses, ఇంకా depreciation. salaries, rent plus conveyance, Bad debts. ఓకే. సో మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్స్, గోడౌన్ రెంట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, గ్యాస్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, ఓకే, ఫ్రైట్ ఛార్జెస్. ఇలాంటి లెడ్జెస్ ఏవి వచ్చినా F5నే తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏం వస్తాయి, ఎంప్లాయీస్ శాలరీస్, రూమ్ రెంట్స్, కమిషన్ పెయిడ్, ఇంట్రెస్ట్ పెయిడ్, రెంట్ పెయిడ్, తర్వాత డిస్కౌంట్ పెయిడ్, డిప్రిషియేషన్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, బ్యాడ్ డెబ్ట్స్. ఓకే. సో తర్వాత మనకి ఇన్సూరెన్స్ ప్రీమియం, మిస్లన్ ఎక్స్పెన్సెస్, పోస్టేజ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్. ఓకే, మనకి ఇంకా స్టాఫ్ వెల్ఫేర్, ఇలా రకరకాల ఎక్స్పెన్సెస్ ఏవి వచ్చినా F5 పేమెంటే తీసుకోవాలి. బిజినెస్కి ఎక్స్పెన్స్ అంటే F5 పేమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ F8 సేల్స్. క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి క్యాష్కు సేల్ చేసినా, లేదంటే చెక్కుకు సేల్ చేసినా, లేదంటే అప్పుగా సేల్స్ చేసినా అది స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ అవి మాత్రమే సేల్ చేసామంటే F8 సేల్స్లోకి తీసుకోవాలి. మనం తీసుకోవాలి. నెక్స్ట్ F6 రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్. F6 రిసిప్ట్, క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ అంటే ఏంటి, ఇప్పుడు మనము ఒక కస్టమర్కి సేల్ చేసాము, ఒక 50,000 సరుకు అప్పుగా, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు. 1 వీక్ తర్వాతనో 1 ఇయర్ తర్వాతనో ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చే అమౌంట్ మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. అది క్యాష్ ఆర్ చెక్ రిసీవ్డ్ అంటే F6 రిసిప్ట్లో తీసుకోవాలి. మనం తీసుకోవాలి. నెక్స్ట్ F7 జర్నల్, నాన్ క్యాష్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇప్పుడు F6లో అవుట్ సైడ్ నుంచి వచ్చే ఇన్కమ్ కాకుండా ఇంకా డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇవి ఏ వచ్చినా కూడా F6 రిసిప్టే తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి, డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి చెప్పండి లెడ్జర్స్, ఎవరైనా, ఎనీవన్ చెప్పండి.
డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ ఏమొస్తాయి? కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ముందు డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయో చెప్పండి, ఒకరు చెప్పండి. డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి? డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి చెప్పండి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్, సార్ ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, డెలివరీ చార్జెస్ ఇన్కమ్స్, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఇన్కమ్స్, ఇంకా మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్కమ్. ఓకే, ఇంకా ఏమొస్తాయండి? వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందండి. సో అది కంటిన్యూగా ఉంటుందండి, అది వదిలేయండి. ఓకే, వాయిస్ వినపడుతుంది కదా? Consultancy charges, క్లియర్ సార్. ఇంకా ఏముంటాయి? consultancy charges income, ఓకే, వెరీ గుడ్. ఇంకా maintenance service, ప్రొఫెషనల్ చార్జెస్ ఇన్కమ్స్. యా, డన్. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి మనకి? ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ చార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఫీజ్ ఇన్కమ్, ఫ్రైట్ చార్జెస్ ఇన్కమ్, ఓకే, ప్రొఫెషనల్ చార్జెస్ ఇన్కమ్, ఇలాంటివన్నీ డైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తాయి. ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి మనకి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఓకే, ఇలాంటి పదాలన్నీ బిజినెస్ ఇన్కమ్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం F6 తీసుకుంటాం. F6 అవుట్ సైడ్ నుంచి కస్టమర్స్ నుంచి మన బిజినెస్కి ఇన్కమ్ వచ్చినా F6, తర్వాత డైరెక్ట్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ వచ్చినా కూడా F6 తీసుకోవాలి. తర్వాత F7 జర్నల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఇవి వచ్చేసి ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. అంటే ఎలా వస్తారంటే, ఇప్పుడు నీ బిజినెస్ పర్పస్ కోసం నువ్వు ల్యాండ్, బిల్డింగ్, ఫర్నిచర్, కంప్యూటర్, ఓకే, మెషినరీ ఇవన్నీ పర్చేజ్ చేసింటావు. నువ్వు వాటి మీద ఇయర్ డిప్రిషియేషన్ తీయాలి. ఇయర్ డిప్రిషియేషన్ తీయాల్సి వస్తుంది. సో తర్వాత నెక్స్ట్, ఇప్పుడు నువ్వు పర్చేజ్ చేసావు, 1,00,000 రూపాయల సరుకు పర్చేజ్ చేసావు. ఎవరి దగ్గర నుంచి? సప్లయర్ దగ్గర నుంచి. దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. నువ్వు మళ్ళీ ఆ పర్సన్కి ఏం చేస్తావు? సప్లయర్కి రిటర్న్ చేస్తావు. పర్చేజ్ రిటర్న్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరగదండి. ఏదైనా ప్రాబ్లం వస్తే అది రీప్లేస్ చేస్తారు అంతే. నెక్స్ట్ సేల్స్ రిటర్న్. సేల్స్ రిటర్న్ అంటే ఏంటి మనకి? ఇప్పుడు నువ్వు కస్టమర్కి సేల్ చేసావు. కస్టమర్కి సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్కి ఏదో 10,000 20,000 డ్యామేజ్ జరిగింది సరుకు, అతను మళ్ళీ నీకు రిటర్న్ చేస్తాడు. ఓకే, ఇవి 3 ఏ వచ్చినా కూడా F7 జర్నల్లో పోస్ట్ చేసుకోవాలి. సో మనకి పర్చేజ్ రిటర్న్ అంటే సర్వీస్లో మనం F7, అదే ఇన్వెంటరీలో వస్తే డెబిట్ నోట్లో పోస్ట్ చేయాలి. సేల్స్ రిటర్న్, సో ఇది మనకి ఇన్వెంటరీలోకి వస్తే క్రెడిట్ నోట్లో పోస్ట్ చేయాలి. క్రెడిట్ నోట్, ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ చార్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మన బిజినెస్ మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్ కోసం, అంటే ఒక షాపుకి వెళ్ళింది, డైరెక్ట్గా క్యాష్ ఇచ్చింది, లేదంటే చెక్ ఇచ్చింది, లేదు అంటే అప్పుగా పర్చేజ్ చేయడం జరిగింది. సో క్యాష్కి పర్చేజ్ చేసిన, చెక్కుగా పర్చేజ్ చేసిన, లేదు అంటే అప్పుగా పర్చేజ్ చేసిన, మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి F9 స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్, మనం పర్చేజ్ చేసి మార్కెట్లో అమ్ముకోవడానికి. ఓకే, ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు మనకి? క్యాష్ పర్చేజెస్ అన్న F9, పర్చేజెస్ ఫర్ క్యాష్ అన్న F9, పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్ అన్న F9, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామ్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న F9, జస్ట్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ అన్న F9. ఎలా తీసుకున్నా F9 వస్తుంది. ఓకే, తర్వాత మనకి 2 టైప్స్ ఆఫ్ పర్చేజెస్ ఉంటాయి. ఒకటి స్టాక్ ఆర్ గూడ్స్, ఇంకొకటి అసెట్ సైడ్కి వద్దాం. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళింది, కంప్యూటర్ పర్చేజ్ చేసింది, 50,000 డబ్బులు ఇచ్చి ఆన్ ద స్పాట్, క్యాష్ ఆర్ చెక్, ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి తెచ్చుకుంది. అప్పుడు మనకి అది మన బిజినెస్కి F5 అంటే పేమెంట్ అవుతుంది. 50,000 గల వస్తువు మన బిజినెస్లోకి వస్తుంది అంటే
50,000 గల అమౌంట్ మన బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది. తర్వాత ఫర్నిచర్ పర్చేజ్ చేసిన, మిషనరీ పర్చేజ్ చేసిన, ల్యాండ్ పర్చేజ్ చేసిన ఎలా? క్యాష్ ఆర్ చెక్. క్యాష్ ఆర్ చెక్కుకు పర్చేజ్ చేశారంటే F5 తీసుకోవాలి. అలా కాకుండా అవే అసెట్స్ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7 తీసుకోవాలి. ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్యా ట్రేడర్స్ F7. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ ట్రేడర్స్ F7. మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి మర్చెంట్స్ ఆన్ క్రెడిట్ F7 తీసుకోవాలి. F7 తీసుకోవాలి. ఓకే, దీంట్లో ఇంకో టెస్ట్ ఉంటుంది సార్. ఒక అసెట్ని క్యాష్ ఆర్ చెక్కు పర్చేజ్ చేస్తే F5 అని చెప్పారు, బాగుంది. ఒక అసెట్ని అప్పుగా పర్చేజ్ చేస్తే F7 అని చెప్పారు, బాగుంది. సార్ అసెట్ వస్తుంది, మనిషి పేరు వస్తుంది, లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ అని వస్తుంది. ఆ ఎంట్రీ ఎలా చేయాలి సార్? ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ పల్లవి మర్చెంట్స్ ఫర్ క్యాష్. ఇది ఏ కిలో తీసుకోవాలి? F5 F7? క్యాష్ F5 లో F5 తీసుకోవాలి. ఎందుకని? అలా జరిగిన క్యాష్ మన దగ్గర నుంచి వెళ్తుంది సార్, జస్ట్ పేరు ఇచ్చారు అంతే. అది మనం అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ అప్పుగా క్యాష్ కా? క్యాషే కదా. సో మీ ఓనర్ అడుగుతారు, ఎక్కడ పర్చేజ్ చేసావంటే పలానా పల్లవి మర్చెంట్స్ సంస్థ నుంచి పర్చేజ్ చేశాను. ఎలా? క్యాష్ లేదా చెక్. బట్ పేరు అనేది నెరేషన్ లో రాసుకోవాలి, పలానా వ్యక్తి దగ్గర మనం పర్చేజ్ చేసాము అని. ఓకే, ఇవి ఇంటర్వ్యూలో అడుగుతారు. తర్వాత మెషినరీ పర్చేజెస్ ఫ్రమ్ సంధ్య ఎంటర్ప్రైజెస్ ఫర్ చెక్. ఇదేకి తీసుకోవాలి? F5 లోనే సేమ్ క్యాష్ చెక్ పేమెంట్ F5. వెరీ గుడ్. కంప్యూటర్ పర్చేజెస్ ఫర్ క్యాష్ ఎలా తీసుకోవాలి? F5 లో. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ బాలాజీ సొల్యూషన్స్ ఏం తీసుకోవాలి? F7. ఇలా నోటితో అడిగిన చెప్పగలిగే కెపాసిటీ మీలో వచ్చినప్పుడు సబ్జెక్ట్ లో మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను ఎలా డైరెక్ట్ గా నోటితో ఒక ఎంట్రీ చెప్తున్నాను, అదే విధంగా ఒక సబ్జెక్ట్ రావాలి అంటే నోటితో చెప్పినా కూడా నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే సబ్జెక్ట్ వస్తుంది. బట్టి కొట్టితే రాదు సబ్జెక్ట్. ఇది అర్థమైందా చాటుమా? ఏమైనా డౌట్ ఉందా? యా, నెక్స్ట్ సేల్స్ కూడా సేమ్ చూడండి. ఇప్పుడు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి 2 రకాల సేల్స్ పరంగా చేయొచ్చు. ఒకటి స్టాక్ని, మరొకటి అసెట్. ఇప్పుడు స్టాక్ పరంగా వస్తే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి క్యాష్కి సేల్ చేసిన, చెక్కుకు సేల్ చేసిన, లేదు అంటే అప్పుగా సేల్ చేసిన మనం తీసుకొస్తే ఎగ్జాంపుల్స్ క్యాష్ సేల్స్ అన్న, సేల్స్ ఫర్ క్యాష్ అన్న, సేల్స్ టు లాసియా ట్రేడర్స్ అన్న, సేల్స్ టు కృష్ణా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న, స్టాక్ సేల్స్ టు రాకేష్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న, గూడ్స్ సేల్స్ టు కృష్ణా ట్రేడర్స్ ఆన్ క్రెడిట్ అన్న. ఎలా అనినా F8 తీసుకోవాలి. స్టాక్ ఆర్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్ కోసం మనం చేసుకుంటే అది అసెట్ సైడ్కి వద్దాం. కంప్యూటర్ సోల్డ్ ఫర్ క్యాష్, ఫర్నిచర్ సోల్డ్ ఫర్ చెక్, మెషినరీ సోల్డ్ ఫర్ క్యాష్, ల్యాండ్ సోల్డ్ ఫర్ చెక్. ఏకి తీసుకోవాలి? F6 తీసుకోవాలి. 50,000 గల వస్తువు బయటికి వెళ్తుందంటే 50,000 గల అమౌంట్ మన బిజినెస్కి వస్తుంది కాబట్టి అది ఇన్కమ్. తర్వాత కంప్యూటర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్ F7. ఫర్నిచర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ F7. రాకేష్ సోల్డ్ టు మెషినరీ సోల్డ్ టు రాకేష్ మర్చెంట్స్ ఆన్ క్రెడిట్ F7. ఉంటుంది.
కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ఎంటర్ప్రైజెస్ ఫర్ క్యాష్ ఏకి తీసుకోవాలి 6. Cash F6. F6 F6 receipt. మెషినరీ సోల్డ్ టు పల్లవి మర్చెంట్స్ ఫర్ చెక్ ఏకి తీసుకోవాలి F6. F6 receipt. సూపర్ కొన్ని ఎగ్జాంపుల్స్ పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ 30,000 ఏకి తీసుకోవాలి F9 7. F9. F ఏ ఏకి తీసుకోవాలి చెప్పాలి F9. పర్చేజెస్ స్టాక్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 70,000 ఏకి తీసుకోవాలి F9. F5. కన్ఫ్యూజ్ అవ్వకండి Five. F5. ఫర్నిచర్ పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి F7 ఏకి తీసుకోవాలండి F7. అదేనా కన్ఫర్మా F7 అయినా Confirm. కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి F5 payment ki. వెరీ గుడ్ F9. ల్యాండ్ పర్చేజెస్ ఫ్రమ్ Purchases. కావ్య ట్రేడర్స్ 80,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి F5 payment. Sorry, F5. F5 F7 F5, sir. F5. సో వెరీ గుడ్ నెక్స్ట్ స్టాక్ సేల్స్ టు జాను ట్రేడర్స్ 40,000 ఏకి తీసుకోవాలి F8. F8. F8 సేల్స్ ఫర్ క్యాష్ ఆర్ చెక్ 80,000 ఏకి తీసుకోవాలి same F8 F8. ల్యాండ్ సేల్స్ టు గునా ట్రేడర్స్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి F8. F7 F7. మిషనరీ సేల్స్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ 20,000 ఏకి తీసుకోవాలి F6. F6 receipt. బిల్డింగ్ సోల్డ్ టు ప్రవళిక ట్రేడర్స్ 1 lakh ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి F6 receipt. మిషనరీ పర్చేజెస్ ఫ్రమ్ హరీష్ 40,000 అని క్రెడిట్ ఏకి తీసుకోవాలి F8. F7 మిషనరీ F7. 40,000 ఫర్ క్యాష్ ఆర్ చెక్ ఏకి తీసుకోవాలి F5 payment. యా ఇలా అండి ఈ విధంగా మీకు 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాను ఆ 4 ప్రాబ్లమ్స్ని కూడా డైరెక్ట్గా ఆ కీ చూస్తానే ఇది F5 F6 అని మీరు చెప్పగలగాలి అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుంది ఓకే సో తర్వాత కొన్ని కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అవి కూడా మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం ఓకే టాలీ టెస్ట్ ఇవన్నీ కన్ఫ్యూజన్ ట్రాన్సాక్షన్స్ ఏది క్రెడిట్ అవుతుంది ఏది ఎక్స్పెన్స్ అవుతుంది చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది సో వాటి గురించి డిస్కషన్ చేద్దాం ఇప్పుడు చూడండి ఎక్సెల్ కనబడుతుందమ్మా కన్ఫర్మ్ చేయండి Yes, visible. సో ఇక్కడ క్యాపిటల్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి కంపెనీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేడ్ టు అవర్ బ్యాంక్ ఓకే సో ఇక్కడ బిజినెస్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి
ఓనర్ పేరు లోకేష్. సో బిజినెస్ మనిషి కాదు కాబట్టి, బిజినెస్ నడపాలంటే సో ఒక మనిషి కావాలి కాబట్టి ఓనరే తను ఓన్గా ఒక బిజినెస్ పెట్టుకొని ఒక పేరుతో సో బిజినెస్ అప్పుగా ఒక 5 lakhs ఇచ్చాడు. ఓనరే బిజినెస్కి డబ్బులు 5 lakhs ఇచ్చాడు కాబట్టి బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది కాబట్టి ఓనర్ పేరుకు బదులు బిజినెస్ ఏం రాసుకుంటుంది, క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఇప్పుడు ఓనరే బిజినెస్కి డబ్బులు ఇచ్చాడు కాబట్టి అది బిజినెస్కి ఇన్కమ్ అవుతుందా, మనకి ఎక్స్పెన్స్ అవుతుందా? బిజినెస్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి, F6 బిజినెస్ కి ఇన్కమ్. ఏకి తీసుకోవాలి, ఫంక్షన్ కి F6 F6 తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు బిజినెస్ ఓనర్ నుంచి అప్పు తీసుకుంది 5 lakhs, ఒక 2 years ఉపయోగించుకుంది. 2 years ఉపయోగించుకున్న తర్వాత ఇదే 5 lakhs ఓనర్కి ఇస్తే ఓనర్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. సో ఆ క్యాపిటల్ మీద ఏం పే చేయాలి 5 లక్షలకి? ఇంట్రెస్ట్. సో దాన్ని ఏమంటారు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. ఆ 5 lakhs కాస్త 6 lakhs అయింది, అంటే 1 lakh ఇంట్రెస్ట్ పడింది. అది బిజినెస్కి ఎక్స్పెన్సా ఇన్కమా అండి? ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సే కదా. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి, F5. సో F5 తీసుకోవాలి. వెరీ గుడ్, క్లియర్. క్యాపిటల్కి అర్థమైందా మీనింగ్? ఓకే, క్లియర్ మా, అర్థమైందా? Yes sir. నెక్స్ట్, ఇప్పుడు ఓనరే బిజినెస్ కి 5 lakhs ఇస్తే క్యాపిటల్ అన్నాం, బాగుంది. ఓనరే ఈ 5 lakhs నుంచి తన పర్సనల్ యూజ్ కోసం 2 lakhs తీసుకున్నాడు. దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఇది ఓనర్కు మాత్రమే క్యాపిటల్ డ్రాయింగ్స్ అని యూనిక్ నేమ్స్, అందరికీ ఇవ్వదు. ఇప్పుడు ఈ 5 lakhs నుంచి 2 lakhs ఓనర్ తీసుకున్నాడు కాబట్టి ఆ తీసుకున్నంతసేపు అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? Expense. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి, F5. తీసుకోవాలి. ఇప్పుడు ఓనర్ బిజినెస్ నుంచి 2 lakhs తీసుకున్నాడు, 2 years ఉపయోగించుకున్నాడు. 2 years తర్వాత ఓనరు బిజినెస్కి అదే 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? Interest on drawing. దానికి ఇంట్రెస్ట్ అడుగుతుంది, అది 3 lakhs, అంటే 1 lakh ఎక్స్ట్రా అయింది ఇంట్రెస్ట్. సో దాన్ని ఏమంటారు, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. సో అది బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? Income. F6. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి, F6 receipt. F6 రిసిప్ట్ తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం 1 lakh. ఎందుకు చేస్తాం, ఊరికనే చేస్తామా? సో ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? మన చేతి నుంచి డబ్బులు బయట వెళ్తాయి. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి, F5. తీసుకోవాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ 1 lakh కాస్త 2 lakhs అయింది. సో ఏ దాని మీద, ఇన్వెస్ట్మెంట్ మీద. అది నీకు ఇన్కమా ఎక్స్పెన్సా? Income. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి, F6 తీసుకోవాలి. దాన్ని ఏమంటారు, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. క్లియర్మా? ఈ 4 అర్థమైనాయా? నెక్స్ట్, సో మన బిజినెస్ అవుట్ సైడ్ వెళ్ళి లోన్ తెచ్చుకుంది. అది SBI బ్యాంక్ అయినా, ముత్తూట్ ఫిన్కార్ప్ అయినా, LIC లోన్ అయినా, ఏదైనా కావచ్చు. వీరి దగ్గరికి వెళ్ళి ఒక 2 lakhs అప్పు తెచ్చుకుంది. లోన్ అనే పదం వస్తుంది, లోన్ టేకెన్ అనే పదం వస్తుంది. వాళ్ళు ఇస్తున్నారంటే మన బిజినెస్కి ఇన్కమా ఎక్స్పెన్సా? ఏకి తీసుకోవాలి, F6 తీసుకో. తర్వాత ఇప్పుడు మనం 2 lakhs లోన్ తెచ్చుకున్నాం, తర్వాత 1 year ఉపయోగించిన తర్వాత 2 lakhs ఇస్తే ఒప్పుకుంటారా వీళ్ళు? నెలకి ఏం చేయాలి మనం, ఆ లోన్ మీద ఏం కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. కాబట్టి అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి, F5. F5 తీసుకోవాలి. నెక్స్ట్, సో మన బిజినెస్ పర్సన్స్ కానీ, బ్యాంక్స్ కానీ, కంపెనీస్ కానీ, ఇన్స్టిట్యూట్లకు కానీ డబ్బులు ఇచ్చింది 5 లక్షలు. మన బిజినెస్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఇస్తున్నంతసేపు అది బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి, F5. F5 తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి లోన్ ఇచ్చినాం,
వాళ్ళ తర్వాత మనకి ఏం చేయాలి, నెల నెల ఇంట్రెస్ట్ లోన్ పెట్టాలి. వాళ్ళు పే చేస్తున్నారంటే మనకి ఏమవుతుంది, ఇన్కమ్ ఇవే అండి. ఈ 10 ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్గా ఉంటాయి. అందుకే చార్ట్ వేసి నీట్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎప్పటికి బట్టి కొట్టుకోకుండా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. లాజిక్స్ గుర్తుపెట్టుకోవాలి. లాజిక్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వస్తుంది. ఇది మనకు ఈ 3 days చెప్పుకున్న థియరీ. డెబిట్ క్రెడిట్ ఎంత ఇంపార్టెంటో, ప్రూఫ్స్ లెడ్జర్స్ ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా మనకి ఇక్కడ వోచర్ టైప్ కీస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? సో అది ఓకే, క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా దీంట్లో? Yes, sir.